హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు ముఖ్యంగా గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడటం, కాస్త కూస్తూ అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడినాయి. కాబట్టి వాటరు ఎక్కడైనా సహజంగానే ఉంటుంది. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని ముఖ్యంగా వైసీపీ నాయకులు అమరావతికి పక్కనే ఉంటాడు అంబటి రాంబాబు గారు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే మరి ఇలా మాట్లాడితే జగన్ గారికి ఇష్టమని మాట్లాడుతున్నాడేమో. ఇంకొక ఆయన ధర్మవరం ఎమ్మెల్యే, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ప్రోగ్రాం పెట్టి ఎన్నికలకు ముందు రెండేళ్ళ ముందు రోజు తిరిగేవాడు జనంలో. ఆయన చిత్తుగా మన ఓడిచ్చారు. ఎందుకు ఓడిచ్చారు? అంత కష్టపడి తిరిగినా కూడా ఈ మాటల వల్లే, ఇలాంటి వాటి వల్లేగా సగం ఓడిపోయింది. ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పులస చేపలు పడతారంట అక్కడ. ఆయన ధర్మవరం నుంచి వచ్చి అమరావతిలో ఒక్కటి క్లారిఫై తెలుసుకున్నాం మేము. ముందుగా జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక బీసీ నాయకుడిని, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏ విషయంలోనైనా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగే విధంగా మాట్లాడితే చంద్రబాబునైనా విమర్శిస్తాం, లోకేష్నైనా విమర్శిస్తాం, జగన్మోహన్ రెడ్డినైనా విమర్శిస్తాం. ఈ మధ్య నాకు వేరే ఒక అతను ఫోన్ చేసి, ఎందుకులే అన్నా, ఎందుకులే బ్రదర్, మనం ఎందుకు విమర్శించాలి? రేపు పొద్దున వాళ్ళు అధికారంలోకి వస్తారు, వీళ్ళు వస్తే ఏంటి చంపేస్తారా? ఎవరు అధికారంలోకి వస్తే మనం తప్పు మాట్లాడుతున్నామా? బూతులు మాట్లాడుతున్నాం? వాళ్ళలాగా ఉన్న సబ్జెక్టుని, ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నాం. పులస చేపలు పట్టడం, అక్కడ చేపలకి ఫిష్ మార్కెట్ పెట్టి బాగా చేసుకోవచ్చు అని అనటం కరెక్టా? అమరావతిలో చేపలు పట్టే అంత అంటే సముద్రం ఎదురుదిందా? సముద్రం నుంచి ఎదురెక్కే చేపలు కదా, గోదావరి నుంచి ఎదురొచ్చే చేపలు కానీ పులసలుగా మారుతాయి. అది సరే. అసలు ముందు అమరావతిలో అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు తిరిగిన వాడిని నేను. నెలలో ఒకసారి అమరావతి వేస్తుంటా. మాకు 55 నుంచి 60 కిలోమీటర్లు అమరావతి. ఇంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటాం? పైగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మేము కూడా అధికార పక్షాన్ని విమర్శించేసాం. ఏ టైంలో విమర్శించాలో, దేని మీద విమర్శించాలో దాని మీద విమర్శిస్తాం. అమరావతి అసలు అభివృద్ధి కాకూడదు. అమరావతి మీద ఒక కుట్రపూరితంగా వీళ్ళు వేస్తుంటే, మాట్లాడుతుంటే, దాని మీద మచ్చ బురద జల్లుతుంటే, పెట్టుబడులు కూడా రావు. ఈ రకంగా మాట్లాడుతుంటే అమరావతికి పెట్టుబడులు రాకపోతే నష్టం ఎవరికి? ఈ రాష్ట్ర ప్రజలకి. అమరావతి అభివృద్ధి కాకపోతే చంద్రబాబుని, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. అభివృద్ధి ఏం చేయడం, ఎందుకు చేయట్లేదు మీరు, ఎందుకు కాలేదు? కానీ అసలుకి లేని దాన్ని ఉన్నట్టుగా మునిగిపోతుంది. 100 సంవత్సరాల నుంచి అక్కడ ఆ ప్రాంతం రైతులు పంటలు పండించుకుని మునిగిపోయినట్టు, కానీ పొలాలు మునిగిపోయి పంటలు నష్టం వచ్చినట్టు కూడా ఎప్పుడు మనం వెళ్ళా. అదే ప్రాంతంలో ప్రజలు కదా. అసలు వైసీపీకి వేసిన ఓట్లు కూడా అక్కడ 40% ఓట్లలో ఆ ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీకు వాళ్ళందరూ మునిగిపోయారా? పోనీ మునిగిపోతే వాళ్ళకి మరి ఏదైనా మీరు పులిహార పట్టాలు బాగా ఇబ్బంది పడుతుంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మునిగిపోతే, చేపలు పట్టుకునే పరిస్థితి వస్తే మరి మీ పార్టీ తరఫున పిలుపునివ్వాలి కదా. పోయి మీరు బిర్యానీ పొట్టాలో లేకపోతే మంచి చెప్పడానికి ఏదైనా సహాయం చేయాలి కదా. ఒట్టి మాటలు ఈ రకంగా మీరు సాక్షి ఛానల్లో కూర్చొని, అయితే యూట్యూబ్ ఛానల్ కొన్ని పేటీఎం బ్యాచ్కి డబ్బులు ఇచ్చి పెట్టించుకొని ఈ రకంగా ప్రచారం చేస్తుంటే మీ పార్టీకి నష్టం. మీకు ఓట్లు పడవుగా. మిగతా వాళ్ళు కూడా ఓట్లు ఎవరు వేయరు. ఎందుకు వేరంటే మీరు రాజధాని మీద మీరు చంద్రబాబును, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం, వాళ్ళని అంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు తగులుతున్నాయి. అమరావతి అభివృద్ధి చెందకపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. అమరావతి మీద బురద జరిగితే, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోతే, కంపెనీలు రాకపోతే నష్టపోయేది